కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాల్లో భాగంగా ఉచిత కరెంటుతో పాటు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించేందుకు విచ్చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీ పథకాల్లో భాగంగా అర్హత కలిగిన వారికి 200 యూనిట్ల ఉచిత కరెంటుతో పాటు సబ్సిడీ గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభానికి విచ్చేస్తున్న ప్రియాంక గాంధీ కార్యక్రమానికి ముస్తాబాద్ నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని అన్నారు. కాగా అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ నేతలు మతి భ్రమించి పిచ్చివర్లా ప్రవర్తిస్తున్నారని, తమ గెలుపును జీర్ణించుకోలేక ఇంకా భ్రమలోనే ఉన్నారన్నారు. చేవెళ్లలో నిర్వహించే సభలో ఆ విధంగా వాళ్ళు ఆలోచనలు చేసి కొత్త కొత్త పథకాలను తీసుకొస్తున్నారు తప్ప దీనిలో వేరే ఉద్దేశం ఏం లేదు. దయచేసి ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. మీరందరూ కూడా రాబోయే ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ కు మద్దతుగా ఉండాలని తెలియజేస్తూ మరొకసారి రేవంత్ రెడ్డి గారికి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి 2 రోజులకే 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం. మరి 2 రోజులకే మహిళలకు ఇచ్చినటువంటి మరి నీళ్లు రావని చెప్పి అవాకులు చెవాకులు చెప్తా ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. బిడ్డ, మిమ్మల్ని మీ పార్టీ ఆదరణ రాకపోవడం, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ప్రజలు ఆదరణ చూపించి మీ పార్టీకి వ్యతిరేకత వస్తే మీ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఎక్కడ మమ్మల్ని భూమిలో తొక్కి పడేస్తారో అని చెప్పి ప్రజలను